మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనందరి తరపున, సంఘం తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. గడిచిన వారం దేవుని పిల్లలైన వారికి దేవుడు అపజయాలను అనుమతించుటకు కొన్ని కారణాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో రెండవ భాగాన్ని మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులపైన ఆసీనుడా, ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము కలవాడవై ఉన్న మా కన్న తండ్రి, మీ ఆత్మలోని భాగాల్ని ఈ మట్టి శరీరాల్లో పెట్టి ఈ శరీరానికి కొద్ది ఆయుష్కాలాన్ని మీరు అనుగ్రహించి అది తీరిన తరువాత తిరిగి మీ దగ్గరికి రావాలని ప్రేమతో మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పటికీ మీ ఆహ్వానాన్ని తిరస్కరించి రాలేని స్థితిలో మా బ్రతుకులుండగా మీరే మమ్మల్ని ఉద్ధరించి ఉన్నతమైన లోకములో కూర్చోబెట్టడానికి మీ ప్రియకుమారుణ్ణే ఉన్నత లోకము నుంచి ఈ భూలోకానికి పంపించి ఆయనకు కూడా మాలాంటి రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని, అందులో ఉన్న రక్తాన్ని మా కోసం త్యాగం చేసే విధంగా మీరు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి స్తోత్రాలు. ఆయన కూడా తండ్రి మీకు విధేయుడై మా అందరినీ రక్షించి పరలోకం చేర్చడానికి ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించి తండ్రి మా కోసం సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కున్న మమ్మల్ని కొనటానికి తన విలువైన శరీరాన్ని, రక్తాన్ని ధారపోశారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగోనైనా మేము మా జీవితాలను ఇంకా మరింతగా క్రీస్తులో భద్రపరుచుకోవటానికి కావలసిన జ్ఞానవాక్కులు మాకు ప్రసాదించండి. దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయాన్ని, సహకారాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే వింటున్న మీ పిల్లల్లో ఉన్న ఆత్మ సహాయాన్ని వారికి దయచేసి ఆత్మ సహాయముతో, ఆత్మ నేర్పు మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ మీ వాక్యాన్ని ప్రకటించే సామర్థ్యాన్ని విని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, గడిచిన వారం ప్రారంభించిన అంశం దేవుడు తన పిల్లలైన వారికి అపజయాలను అనుమతించడానికి కారణాలు, మంచి కారణాల్లో ఒక కారణం ఏంటంటే మనల్ని మరింత వినయ మనస్కులుగా చేయటానికి. గడిచిన వారం మనం యోబు గారి గురించి నేర్చుకున్నాం కదా. ఆయన అసలు స్పెషల్, ఏ తప్పు చేయకపోయినా యోబు గారు మరి పరీక్షకు గురయ్యాడు. ఆయనకి పరీక్షని తెలియకపోయినా ఆయన పరీక్షలు ఏమయ్యాడు, పాస్ అయ్యాడు. అందుకే దేవుడు డబల్ ఇచ్చాడు, మరింత విధేయుడయ్యాడు. దేవునికి అవిధేయుడు కాకుండా మరింతగా విధేయుడయ్యాడు. అలాగే రెండవ వ్యక్తిని ఎవరిని నేర్చుకున్నాం? విశ్వాసులుగా మనం పౌలు గారు కదా. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు విజయోత్సాహముతో దేవుడు ఊరేగిస్తున్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన అన్నిట్లో విజయాన్ని సాధిస్తూ అపజయాలను ఆయన విజయాలుగా మార్చుకుంటూ ఎక్కడ భయపడకుండా, ఎక్కడ తగ్గకుండా మరి మరింతగా దేవుడికి విధేయుడై వినయ మనస్కుడుగా ఎదుగుతూనే ఉన్నాడు అనేది గడిచిన వారం మనం నేర్చుకున్నాం. అలాగే మనకు కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో కొన్ని అపజయాలు ఎదురైనా మనం వాటిని జయించి నిలబడగలిగితే దేవుడు మరింతగా మనల్ని తన వాక్యం విస్తరించే విషయంలో ఉపయోగించుకుంటాడు. మరింతగా మనం దేవునిలో ఒదిగే అవకాశం కూడా మనకిస్తాడు. ఈరోజు కూడా మరింతగా వినయ మనస్కులుగా మనం తయారవటానికి కొన్ని సందర్భాలను మనం బైబిల్లో నుంచి చూడగలిగితే, పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల
దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అంటే వాక్యంలో అప్పుడే స్టార్ట్ అయిన వారికి చిన్న పిల్లలారా అంటున్నాడు ఇక్కడ పేతురు గారు. పిల్లలారా ఏం చేయాలంట? మీరు పెద్దలకి లోబడటం అనేది ఎదగటానికి ఉపయోగపడే అంశం. లోబడటం అనేది ఎదగటానికి. లోబడేయాలి అని అంటే ఎదుటి వాళ్ళు ఏదో మనల్ని కమెంట్ చేయాలి, అంతే కదా. మనం లోబడ్డామని ఎప్పుడు రుజువు అయింది? భార్య భర్తకు లోబడింది అని ఎలా తెలిసింది చెప్పండి? భర్త ఏదో కమాండ్లో డిమాండ్లో చేస్తే దానికి లోబడితే అప్పుడు లోబడిందని, ఆ మాటకి కట్టుబడి ఆ పని చేస్తే లోబడిందని అర్థమైంది. అలాగే వాక్యంలో కొత్తగా వచ్చిన వారు సీనియర్స్ ఏదైనా చెబితే వాళ్ళ స్టేటస్ చూడకూడదు. అంటే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ ఉద్యోగం ఏంటి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళకి ఉన్న ఆస్తి ఏంటి. ఆత్మీయంగా సంఘంలో ఇలాంటివి అసలు ఎవ్వరూ చూడకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ వాళ్ళ ఆస్తిపాస్తులు, అందాలు, లేకపోతే వాళ్ళకున్న ఉద్యోగాలు, వాళ్ళకున్న అర్హతలు ఇవన్నీ చూడకూడదు. కులం అసలే చూడకూడదు. ఇవేమీ చూడకుండా వాక్యంలో ఎంత ఎదిగాడు, వాక్యంలో ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారు, ఇది మనం ఆలోచిస్తే తక్కువ స్థాయిలో ఉన్నవారిని పిల్లలారా అంటున్నాడు పేతురు గారు. పిల్లలైన వారు తక్కువ స్థాయిలో వాక్యం తెలిసిన వారు ఎక్కువ స్థాయిలో వాక్యం తెలిసిన వారికి ఏం చేయాలంట? లోబడి ఉండాలి. అంటే లోబడటం అంటే నలుగురు ఏమనుకుంటారంటే వాడు చెప్తే ఈడినాలేనా, నేను చెప్తే నువ్వు వినవా, నువ్వు చెప్తే నేను విన్నప్పుడు నేను చెప్తే నువ్వు ఎందుకు వినవనే ఒక పంతం వచ్చింది. అందులో అతనికి ఎంత తెలుసు, అతనెంత దేవుడికి లోబడ్డాడు, మనకెంత తెలుసు, మనమెంత లోబడ్డాం అనేది ఇది చూడరు. ఆయన చెప్తే నేను విన్నప్పుడు నేను చెప్తే ఆయన ఎందుకు వినడం, ఇలాంటి పనికి మాలిన పంతం వచ్చింది. అది వాక్య విరుద్ధమైన విషయం. ఆ పంతం దేవుని దృష్టిలో మనకు పనికిరాదు. మనం ఆత్మీయంగా ఎదగలేము. దేవుడికి ఎంత లోబడి ఉంటామో, ఎంత వినయ మనస్కులుగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు. 6వ వచనంలో అదే చెప్పాడు. దేవుడు తగిన సమయమందు దేవుడు హెచ్చించాలి. మనుషులు పొగుడుతారు. ఈరోజు ఎత్తి ఆకాశానికి ఎత్తి అక్కడి నుంచి టపీమని పడేస్తారు. మనుషుల పొగడ్తలకు మనం అలవాటు పడ్డాం అనుకో, అస్సలు మనం దేనికి పనికిరాం, దేనికి కొరగాని వారం అవుతాం. ఎవరు పొగడాలి మనల్ని? దేవుడు పొగడాలంటే ఆషామాషిగా పొగడు. ఎప్పుడు పొగుడుతాడు? అణిగుంటే పొగుడుతాడు, తగ్గించుకుంటే పొగుడుతాడు. దేవుడు ఏది చెప్పినా అన్ని విషయాల్లో తగ్గించుకుంటే అప్పుడు దేవుడు ఒత్తి అప్పుడు ఒక్కసారిగా ఎత్తుతాడు. దేవుడు హెచ్చించాడు అనుకో, ఏ మనిషి నిన్ను పడగొట్టలేడు. అర్థమైందా? ఈ అపజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు అన్నదానికి అది మనం కీడుగా భావించినా లేదా మేలుగా భావించినా రెండు విషయాల్లో, లేదా మనకు ఆ సమయంలో అది దేవుడేంటి నాకు ఇలా చేశాడు, ఇలా నష్టం చేశాడేంటి, ఇలా తగ్గించేసాడేంటి, ఇలాంటి అవమానం ఇచ్చాడేంటి, ఇలా ఫీల్ అవ్వకూడదు. దేవుడు నీకు అవమానం ఇచ్చినా అపజయం ఇచ్చినా దాని వెనకేదో మేలుంది. అప్పుడు తగ్గించాడు. అక్కడ ఎందుకు తగ్గించాడు? దేవుడు పని నేను బాగా చేస్తున్నాం కదా, దేవుడిలో ఎంతగా ఎదిగితే నన్ను ఎందుకు అవమానపరిచాడు, నాకు రావాల్సిన గౌరవ మర్యాదలు రావట్లేదని మనం ఫీల్ అయిపోయి దేవుడినే దూషించే స్థాయిలో ఆలోచన చేసామనుకోండి, దేవుడు మెచ్చడు. దేవుడు ఎంత తగ్గిస్తే అంత తగ్గించుకుంటేనే, ఆయన దీన మనస్సు కలిగి ఆయన చేతి కింద అణిగిమణిగి ఉంటేనే ఆయన మిమ్మల్ని తన అనుకూల సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంటే దేవుడు తగ్గించి ఒకేసారి హెచ్చిస్తాడు. ఎంతగా చేస్తున్నాం దేవుడిలో, ఏంటి నన్ను ఎదగనీయట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు చాలామంది గొప్పగా ఎదుగుతున్నారు. యూట్యూబ్లో చూస్తున్నారు కదా. వాక్యం తెలియని వాళ్ళు కూడా నలుగురు విమర్శించగానే ఎంతమంది వ్యూవర్స్ వస్తున్నారు అతనికి? చాలామంది, లక్షలు కోట్లలాగా కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఎంతోమంది సీనియర్లు ఉండి కూడా వాళ్ళు నలుగురికి కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. అంటే జనాల్లో ఎక్కువ మందికి తెలిస్తే పాపులర్ అనుకుంటే చాలా పొరపాటు.
మనుషులు ఎక్కువ మంది తెలుసుకోవటం వల్ల మనకు ప్రయోజనం లేదు, కానీ దేవుడికి లోబడి ఉండి, దేవుడి వాక్యానుసారంగా లోబడి ఉండి 10 మందిని దేవుని దగ్గరకు తీసుకొచ్చి ఆ 10 మంది విషయంలో మనం తగ్గించుకొని దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళుగా కనపడితే చాలు. ఈ సందర్భంలో దేవుడు అపజయాలను ఇస్తాడు, విజయాలని ఇస్తాడు. అపజయాలు ఇచ్చినప్పుడు కుంగిపోకూడదు, విజయాలు ఇచ్చినప్పుడు పొంగిపోకూడదు. సహజంగా మనిషి ఏం చేస్తాడు? విజయాలప్పుడేమో పొంగిపోతాడు, పొగిడితేనేమో పొంగుతాడు, తిడితేనేమో కుంగిపోతాడు. ఇది సహజంగా మనిషి లక్షణం. వీటికి అతీతంగా ఉండాలి భక్తులు. భక్తులైన వారు వీటికి అతీతంగా పొగిడినా, తిట్టినా, దూషించినా, అవమానపరిచిన రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వారే దేవుని దృష్టిలో ఎదిగేవారు. వాళ్ళు రోజు రోజుకి ఏమైపోతారంటే మరింతగా వినయ మనస్కులు అవుతారు. దేవుడు ఒక భక్తుల విషయంలో అపజయాన్ని లేదా అతనికి నష్టాన్ని లేదా అతని కీడును అనుమతించాడంటే ఆ కీడు వెనక ఏముంటుంది? మేలు ఉంటుంది అని గుర్తుపెట్టుకున్నవాడే రోజు రోజుకి దేవునిలో ఏమవుతాడు? ఎదుగుతూ ఉంటాడు. మనం పౌలు గారి గురించి చెప్పుకుంటే చాలా సందర్భాలు ఉన్నాయి. పేతురు గారి గురించి తీసుకుందాం. పేతురు గారు యేసుక్రీస్తు వారిని వెంబడించే రోజుల్లో ఏమన్నాడు? నీ కోసం నేను చావటానికైనా నేను యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత హింసించబడి, దూషించబడి, అవమానం పొంది, సిలువ వేయబడి, చంపబడి 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్తే పేతురు గారు ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీకది దూరమగునుగాక అంటాడు. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. అనగానే యేసుక్రీస్తు వారు అంటారు, కరెక్ట్గా నువ్వు చెప్పింది కరెక్టేలే, కానీ నన్ను ఎరుగనని నువ్వు ఈ తెల్లవారి కోడి ముమ్మారు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనవని చెప్తావు అని పేతురు గారితో అంటే, నేను ఎన్నడూ నీతో పాటు చావటానికైనా సిద్ధమే, కానీ నేను ఎన్నడూ నిన్ను ఎరుగనని అనను అంటాడు. 26వ అధ్యాయం 33. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావన్నాడు. పేతురు గారు ఏమన్నాడు? నీతో పాటు నేను చావటానికైనా సిద్ధమే, కానీ నేను నిన్ను ఎరగనని అనను అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు. చెప్పినట్టుగా నేనేం చేశాడు? ఎరగనన్నాడా? ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. 26వ అధ్యాయంలోనే 69 నుంచి చూద్దాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఒక చిన్నది ఆయన యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను గనుక, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలిపోయి సంతాపపడి ఏడ్చాను. నువ్వు చెప్పావయ్యా, నేనే మొండిగా వినలేదు, అస్సలు నేను ఎరుగను అన్నాడు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఇక నుంచి సావైనా బతుకైనా ఇబ్బంది అయినా ఇరుకైనా కష్టమైనా నష్టమైనా యేసు కోసమే బతుకుతాను అని అన్నారా? చెప్పండి, అన్నారా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు అన్నారు. అన్ని కోడికలకి రారు, ఎగ్గొట్టుతారు. చేసిన ప్రమాణం ఏంది? చేసే కార్యక్రమాలు ఏంది? పేతురు గారికి ఏమాత్రం తీసిపోవాలి.
మొన్న ఆదరణ కూడికి జరిగింది శుక్రవారం తెనాలిలో. ఆదివారం ప్రకటన చేశాం. ఎంతమంది వచ్చారు? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు చూసేవాళ్ళు లేరు. కొద్దిమంది మాత్రమే వచ్చారు. వాహనాలు పెట్టి తీసుకెళ్తే కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇదేం భక్తి, ఇదేమి భయం? దేవుడు అంటే చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. పేతురు గారు ఎట్లా అబద్ధం ఆడాడు? అప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ లేడు. ఎప్పుడు? పేతురు గారి అబద్ధం ఆడినప్పుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడో, కనిపించాడో, 40 దినాల తర్వాత పేతురు గారిలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చాడు వారిలోని. దాంతో ఇంకా ఆయన స్థితి మారిపోయింది. పూర్తి విశ్వాసం కలిగింది. ఎందుకంటే చనిపోతే తిరిగి లేపే ప్రభువు నాకు ఉన్నాడు అనే ఒక విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో విస్తారంగా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన ప్రకటిస్తూ వేల మందిని మారుస్తూ ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేని యూదులు ఆయన మీద కుట్రలు పన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని, జైల్లో వేయాలని, దూషించాలని, తిట్టాలి, కొట్టాలని ఎన్నో ప్రణాళికలు వేస్తే ఆయన అన్న మాటలు తెలుసా? 3వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. 4వ అధ్యాయం నుంచి చూద్దాం. 19వ వచనం నుండి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం నుండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరో చెప్పుడే. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో మీరు ఈ సువార్తను చెప్పకూడదు, ఆ మనుష్యుని గురించి ఎక్కడా మీరు మాట్లాడొద్దు అని చెప్తే, ఒకప్పుడు అబద్ధం ఆడిన పేతురు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా? ఏది న్యాయమో మీరే చెప్పండి. దేవుడి మాట వినటం మంచిదా, మనుషుల మాట వినటం మంచిదా? మనం ఎవరి మాట వింటాం చెప్పండి? బంధువులు వచ్చి పెళ్ళికి రండి, దినానికి రండి అని కార్డు ఇస్తే ఎలా పెడతాం? సెలవు పెట్టి మరీ వెళ్తాం. అదే ఆత్మ బంధువులు ఇస్తే చెప్పండి, సెలవు కాదు కదా, కనీసం 1 గంట టయాన్ని కూడా కేటాయించి వెళ్ళలేకపోతే పేతురు అబద్ధం ఆడినప్పటికంటే దౌర్భాగ్య స్థితిలో మన బతుకులు ఉన్నాయని అర్థం. చేసిన ప్రమాణం ఏంటి, ప్రవర్తించే తీరేంటి? దీనికోసం పరలోకం ఎత్తాడు దేవుడు. ఏ ధైర్యంతో బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బతుకుతాం టక్కన చచ్చిపోతామండి, గ్యారంటీ చెప్తున్నాను. ఒక్కసారి మరణానికి వెళ్ళిపోయామా, ఎందుకు చేశానా ఈ పాడు పని? బతుకు తెరువు కోసమే దేవుణ్ణి వదులుకొని, పరిచర్య వదులుకొని, ఇలాంటి బతికి సంపాదించింది తీసుకెళ్ళలేక ఇలా నరకానికి వెళ్ళిపోయానండి. చర్చికి వెళ్ళనోళ్ళు వెళ్ళారంటే అర్థం ఉంది. చర్చికి వెళ్ళి ఇన్ని మాటలు విని కూడా వదులుకోలేక ఈ దౌర్భాగ్యపు స్థితిలోనికి వచ్చామని విలవిల్లాడినా ఏమాత్రం ప్రయోజనం అస్సలు ఉండదు ప్రియులారా. ఒకసారి చావు తర్వాత మన బ్రతుకు ఎక్కడికి వెళుతుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోగలిగితే ఏ పరిస్థితుల్లో దేవుని విషయంలో అస్సలు రాజీ పడం. దేవుని విషయంలో అస్సలు రాజీ పడకుండా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూనే ఉంటాం. కానీ రాజీ పడుతున్నామంటే అర్థం ఏంటంటే వాక్యం కంటే మనల్ని ఎక్కువ ఏది ప్రేరేపిస్తుంది? లోక సంబంధం. పేతురు గారు ఎందుకు అబద్ధం ఆడాడు? యేసుక్రీస్తు వారిని బందిపోటు దొంగల్లాగా వచ్చి పట్టుకెళ్ళిపోయారు. దొంగను పట్టుకెళ్ళినట్టు మధ్యరాత్రులు ఆయన శిష్యులమని మమ్ములు కూడా మేము ఒప్పుకుంటే ఏమైంది? మమ్ములు కూడా తీసుకెళ్తారు, హింసిస్తారు శరీరాన్ని. ఎందుకంటే రోమా గవర్నమెంట్ యొక్క హింస మామూలు వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. భయంకరమైన చిత్రహింసలు పెట్టి మనిషిని చంపేస్తారంట. వాళ్ళ శిక్షా విధి మనం చదువుకుంటే భయంకరంగా ఉంటాయంట. 3rd డిగ్రీ అంటారు చూసారా, దానికంటే ఘోరమైన శిక్షా విధిని రోమా ప్రభుత్వం అమలుపరుస్తారు. కాబట్టి వాళ్ళు శరీరానికి వేసే శిక్షణ గురించి భయపడిపోయి పేతురు గారు ఒక్కసారి అబద్ధం ఆడి బయటికి వెళ్ళి వెంటనే కోడి గుయ్యగానే ఏం గుర్తొచ్చింది ఆయనకి? ప్రభువు చెప్పిన మాట గుర్తొచ్చి, ప్రభువా నువ్వు చెప్పినా కానీ నాకు బుద్ధి రాలేదయ్యా అని సంతాపడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన్ని క్షమించాడు. ఇక బాప్తిసం పొందినాక, పరిశుద్ధాత్మ వచ్చినాక ఇంకెదురు లేదు. ఏం చెప్పాడు? మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? మీరే చెప్పండి న్యాయం. మేము చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని పేతురు గారు, యోహాను గారు వాళ్ళకి సమాధానం చెప్తే ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవునికి మహిమ రావాలంటే ఒక క్రైస్తవుడు హింసలు వచ్చినప్పుడు
లేదో ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎదుర్కొని నిలబడాలి. అది మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ నిలబడాలి. నిలబడితే ఏమొచ్చిందంట? దేవునికి మహిమ వచ్చింది. ఓడిపోతే చెప్పండి, ఓడిపోతే ఏమొచ్చింది? దేవునికి అవమానం వచ్చింది. నీ ప్రవర్తన వలన దేవుడికి అవమానం వస్తే నీకు దేవుడు పరలోకం ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. నీ అవిధేయత వలన దేవుడికి అవమానం వస్తే, అసలు దేవునికి మహిమ తేవటానికే, లోకమందు జ్యోతులుగా వెలగటానికే దేవుడు మనల్ని వాక్యం ద్వారా కంటే, వాక్యం ద్వారా పుట్టిన మనం పాత జీవితాన్ని చంపేసుకొని, ఒక మాటలో చెప్పాలంటే మనంతటా మనం ఇష్టపడి ఆత్మహత్య చేసుకున్నాం. పాత ఆత్మ, మనలో ఉన్న ఆ పాత ఆత్మ, దేవునికి అవిధేయుడైన ఆత్మ చంపేసుకున్నాం మనం. ఈ బతుకు నాకొద్దు, పాత జీవితం అంతా పాప పంకిలం అయిపోయింది, ఇప్పుడు నాకు కొత్త జన్మ కావాలి. ఈ కొత్త జన్మ దేవుని కోసం బ్రతకటానికి కావాలని నిర్ణయం తీసుకొని బాప్తీసం పొందాం. ఏదో నీళ్ళల్లో మునిగి లేచాం అనుకుంటే అది రోజు స్నానాలు చేస్తున్నాం. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. ఆ ఆలోచన విధానంలో ఏమొచ్చినప్పుడు పాత జీవితం చంపేసుకుని కొత్తగా జన్మించామన్న ఆలోచన వచ్చేప్పుడు ఈ జన్మ ఎవరి కోసం? పాతప్పుడు పని చేసుకొని కొత్తప్పుడు పని చేసుకొని ఏం తేడా ఉండదా? ఏం తేడా లేకపోతే పరలోకం ఎలా ఇస్తాడని? పరలోకం కోసమే కదా మనం ప్రయాసపడేది ఇదంతా. పరలోకం రానప్పుడు నువ్వు ఈ ప్రయాస ఎందుకు? చాలామందిని చూస్తే బాధేస్తూ ఉంటుంది నాకు. ఏ ధైర్యంతో మొండిగా ఎలా బతుకుతున్నారంటే, సాతానుగాడు ఏదో మొండి ధైర్యం ఎత్తాడు వాళ్ళకి. వాళ్ళు అంతే చెబుతారు, నీ బతుకు ఎట్టాగే ఈడ్చుకుపోతూ ఉండు, నాతో పాటు ఈడ్చుకెళ్ళిపోతున్నారు. కానీ ఆ మాట అనడు. కానీ వాడి ధైర్యం ఏంటి? వాడు ఇచ్చే ధైర్యం నీకు రెక్కాడితే కానీ డొక్కాడదు. నీ ఒక్కటి డొక్కాడితే అలా నీ ఇంట్లో ఉన్న అందరూ డొక్కలు ఆడించాలంటే నువ్వు ఎరగ తీసుకొని పని చేయి. మొత్తాన్ని ఎరగ తీసుకొని కూడగట్టుకొని ఫ్యామిలీ ప్యాకింగ్ అనమాట. ఎక్కడికి? నరకాన్ని. అదే వాడు ఇచ్చే ఆలోచన. ఆ ధైర్యంతోనే బతికేస్తూ ఉంటారు. ఎంత ధైర్యంగా పేతురు గారు, యోహాను గారు సమాధానం చెబితే దానివల్ల ప్రజలందరూ దేవుణ్ణి మహిమపరిచిరి గనుక సభవారు ప్రజలకు భయపడ్డారు. అంటే అందరూ కలిసి దేవుడిని మహిమపరిస్తే ప్రభుత్వాలు సైతం భయపడాలి. నువ్వు వాక్యానుసారంగా బతికితే ప్రజలందరూ దేవుడిని మహిమపరిస్తే మిగతా అధికారులందరూ ఏమైపోయారంట? భయపడి వీరిని శిక్షించు విధమేది కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి, ఈసారి చెప్తున్నాం, మరొకసారి చేశారనుకో ఏం చేయలేదు. బెదిరింపు మాత్రం ఏముంటుంది? ఫైనల్గా చెప్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి చేశారనుకని గట్టిగా బెదిరించేసి వాళ్ళని విడుదల చేశారు. స్వస్థపరచుటను సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినా వాడు 40 ఏళ్ళ కంటే తక్కువ వయసు గలవాడు. ఒక వ్యక్తిని బాగు చేశారు. ఆ వ్యక్తిని బట్టి ఇదిగో ఈ సమస్య వచ్చింది. వాడికి 40 ఏళ్ల కంటే పెద్ద వయసు కలిగిన వాడిని వాళ్ళు బాగు చేశారు. వారు విడుదల నొంది తన స్వజనుల యొద్దకు వచ్చి తిరిగి వచ్చేశారు. ప్రధాన యాజకులు పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి వాళ్ళు ఏమేమి వార్నింగ్లు ఇచ్చారో, ఎక్కడెక్కడ చెప్పొద్దన్నారు, ఇంకోసారి చెప్తే మర్యాద కూడదని ఏ వార్నింగ్లు ఇచ్చారో ఇవన్నీ వచ్చి మిగతా అపోస్తులతో పంచుకున్నారు. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా వాళ్ళు విన్నారు. సమస్య అంతా విని మిగతా సంఘం అంతా ఏం చేసింది? దేవుడికి మొరబెట్టారంట పెద్దగా. ఏమని? నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించింది. ప్రవచనాన్ని ఎత్తి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడికి మొరపెడుతున్నారు. ఇవన్నీ జరుగుతాయని నువ్వు దావీదు గారి ద్వారా చెప్పావయ్యా, చెప్పిన ఇదిగో ఇక్కడ నెరవేరుతున్నాయి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులలోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణందు నిజముగా కూడుకొనిరి. అంటే అందరు ఏకమవుతారా? వ్యతిరేకంగా దేవుడికి, ప్రభువుకి వ్యతిరేకంగా ఎవరెవరు ఏకమై కూడుకున్నారంట? హేరోదు రాజు, వాళ్ళని పరిపాలించే హేరోదు రాజు, పిలాతు, పొంతి పిలాతు, అన్ని జనులతోనూ
మళ్ళీ దేవుని జనాంగమైన ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కలిసి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా కాలెత్తారు, మడిమ తిప్పారు. అంటే ఇంతమంది ఏకమైనా ఏం చేయలేరా? చేయలేరు. ఎప్పుడు మన వాక్యానికి కట్టుబడి లోబడితే. లోబడ్డాడు, ఎంతమంది ఏకమయ్యారు, ప్రభు పని అయిపోయింది అనుకోవటానికి లేదు. వాళ్ళు అప్పుడు అనుకొని ఉంటారు, మనం అందరం ఏకమయ్యాం కాబట్టి ఆయన్ని లేపేశాము. అర్ధరాత్రి వెళ్ళి పట్టుకొచ్చి అన్యాయంగా ఆయన మీద నేరాలు మోపి అబద్ధ సాక్షులను నిలబెట్టి ఆయన చేసినవన్నీ కరెక్టే అని అబద్ధ సాక్షుల చేత రుజువు చేసి చట్టపరంగా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఓడించి చంపేశాం అనుకున్నారు. లోకములో దేవుని పిల్లలైన వారికి చట్టం ద్వారా కానీ, అన్ని జనుల ద్వారా కానీ, మిగతా ప్రజల ద్వారా కానీ అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి. వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? వినయముతో, విధేయతతో ఎదుర్కోవాలి. ఏమాత్రం ఎదురు తిరగకూడదు. చాలామందికి ఈ వినయం, విధేయత యేసుక్రీస్తు వారికి తెలియక ఆయన ఏదో వెర్రోడైనట్టుగా ఫీల్ అయిపోయి మాకు హక్కు ఉంది, మాకు రాజ్యాంగం ఉందని ప్రభుత్వాల మీద, ప్రజల మీద తిరగబడుతూ అనరాని మాటలంటూ దూషిస్తూ అవతల వాళ్ళ మనస్సులను నొప్పిస్తున్నారు. కొత్త నిబంధన చట్టం అది కాదు. అవతల వ్యక్తి నిన్ను అవమానపరిచినా, నిందించినా, దూషించినా లోబడాలనే చెప్తుంది. పేతురు గారు ఎదిరించలేక ఏం చెప్పాడు? మేము ఇది మాత్రం చెబుతాం, మేము ఎవరికి అన్యాయం చెయ్యం. ఈ కళ్ళవాటిని మేము కళ్ళారా చూసాం. ఆయన ఎలా బతికాడో, ఎలా పుట్టాడో, ఎలా పెరిగాడో, ఎలా పరిచర్య చేశాడో, ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో ఇవన్నీ చూసాం. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఇవి విన్నవి వాస్తవం. ఇది దేవుడే నిర్ణయించి పంపించిన వాస్తవం. దీన్ని మేము చెప్పకుండా ఉండలేవు, మీరు ఏమన్నా చేసుకోండి అని ఎలా అనగలిగాడంటే, ఆ రోజు అబద్ధవాడిన పేతురు గారు ఈరోజు ఎందుకు విచ్చలవిడిగా ఎవరికి లోబడకుండా, ఎవరికి భయపడకుండా ఎందుకు తెగించాడు అంటే, చనిపోతే బ్రతికించే ప్రభు మాకు ఉన్నాడు అనే ఒకే ఒక ధైర్యం అండి. ఆ ధైర్యం నీలో ఉంటే ఎవ్వరి మాట వినవు, దేవుడి మాట తప్ప. ఆ విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉంటే ఇంకెవ్వరికి బెదరవు, ఎవరికి లోబడవు. నీ వారికి, నీ ఇంట్లో వారికి, రాజులకి, అధికారులకు సైతం నువ్వు లోబడకుండా దేవుడు చెప్పిందే చేస్తారు. అంతమంది కూడుకున్నారంట. హేరోదు కూడుకున్నాడు, పొంతు పిలాతు కూడుకున్నారు, అన్ని జనులు కూడుకున్నారు. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు ఏకమయ్యారంట. ఎవరికి విరోధంగా? యేసుక్రీస్తు వారికి విరోధంగా ఏకమైతే దేవుడు ఇవన్నీ జరగాలని నిర్ణయించాడంట. నిర్ణయించిన అన్నీ జరిగినాయి అంటే జరిగినాయి. జరిగి ఏం చేసినాయి? ఆయన పట్టుకున్నారు, అన్యాయంగా తీసుకెళ్ళి చంపేశారు శిలువలో. అయినా ఏం చేశాడు? 29 ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలను, మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఎవ్వరికీ మేము బెదరకూడదయ్యా. ఎందుకంటే నువ్వు కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇచ్చావు నీ పరిశుద్ధాత్మ ద్వారా. అవి చేస్తూ ఎవ్వరికీ బెదరకుండా వాక్యం బోధించే ధైర్యం మాకివ్వని దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. ఈరోజు మనం ఇది అడగగలుగుతున్నామా దేవుణ్ణి? ఆడ ఆటంకం వచ్చింది, మేము ఆగిపోయాం. ఆడ ఆటంకం సంగతి తర్వాత, ముందు తనలోనే, మన శరీరంలోనే ఆటంకాలు వచ్చినాయి. కళ్ళు తిరిగి తాగిపోతాం, తల తిరిగి తాగిపోతాం, కాళ్ళు నొప్పులు వస్తే ఆగిపోతాం, విరోచనాలు అయితే ఆగిపోతాం, నీరసం వస్తే ఆగిపోతాం, ఇంకా టిఫిన్ చేయకపోయినా ఆగిపోతాం, స్నానం చేయకపోయినా ఆగిపోతాం, పిల్లలు ఉన్నారని ఆగిపోతాం, భార్య ఉందని ఆగిపోతాం, భర్త ఉన్నాడని ఆగిపోతాం, ఛార్జీకి డబ్బులు లేవని ఆగిపోతాం. ఆ స్థితిలో ఎవరు లేరులేండి అసలు. ఇంత చిన్న చిన్న విషయాలకి ఆగిపోతున్నాం. అక్కడేమంటున్నాడు పేతురు గారు? ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరెవరి వల్ల వస్తాయి? భూరాజుల వల్ల వస్తుంది, హేరోదు వల్ల వస్తుంది, పొంతు పిలాతు వల్ల వస్తుంది, అన్ని జనుల వస్తుంది, పైగా దేవుని జనమైన ఇశ్రాయేలు వలన. ఇన్ని 4 కోణాల్లో అవాంతరాలు వస్తే మేము వీటేటికి భయపడకుండా వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి ఎవరు సహాయం అడుగుతున్నారు? అంటే ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అణిగిపోవాలా, ఎదిరించి సువార్త ప్రకటించాలా? ధైర్యంగా సువార్తను అది నిజమైన క్రైస్తవ లక్షణం. ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ దేవుడు? అన్ని సరళం చేసి, ఎవరిని ఆటంకపరచకుండా, ఎవరూ అడ్డు రాకుండా మీరు సువార్త ప్రకటించుకోండి, నేను చూసుకుంటాను. దేవుడు అందరినీ సర్దుపరిచాడా? లేదు. అందరూ వ్యతిరేకంగా వస్తారు, అందరూ ఎదురొస్తారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో దేవుడు
నేర్పించాడు. ఆ పద్ధతిలో దేవుడికి మొరపెట్టి దేవుని సహాయాన్ని కోరుకొని వీళ్ళు సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు, ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు, అంటే దేవుడు ప్రార్థన విని మీ ప్రార్థన నేను విన్నాను అని సూచనగా ఏం చేశాడంటే భూమిని అలా కంపింపజేశాడు. అంటే ప్రార్థనకి ఏం కదిలిద్ది? భూమే కదిలింది. మనుషులు కదలటం ఉంది చెప్పండి? వాళ్ళ కదిలించేది దేవుడే, అవసరమైతే ఆపేది దేవుడే. నీ ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి, నువ్వు దేవుడికి లోబడే విధానాన్ని బట్టి దేవుడు ఇవన్నీ చేస్తాడు. అంత గట్టిగా దేవుడికి మొరపెడితే భూమి కంపించిందంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బహుధైర్యముగా బోధించరి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడా ఆగలేదు. మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి? దేవుని పిల్లలైన వారికి అపజయాలను ఇవ్వటానికి కారణాలు. నువ్వు ఒకళ్ళ వాక్యానుసారంగా ఉన్నా కొన్నిసార్లు అపజయాలు ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆటంకపరచడం అపజయమేనా? అపజయం. కానీ విజయం వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అపజయాలని భయపడకుండా ఎంతమంది ఏకమైనా ఏం చేయలేరు. వీటన్నిటికంటే దేవుడు చాలా గొప్పవాడు. దానికి ముందేమన్నాడు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అంటే ప్రకృతిని అంతా కలుగజేసి నువ్వు, మనుషులు కూడా పుట్టించింది నువ్వే కదా. వీటన్నిటినీ కలుగజేసావంటే నీకెంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? నీ శక్తి సామర్థ్యాల ముందు ఈ మానవుల శక్తి సామర్థ్యాలు ఎంత? వీళ్ళ తెలివితేటలు ఎంత? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు అని దేవుడి మీద ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. ప్రియులారా, అంత విశ్వాసం మనలో ఉందా? చెప్పండి. అంత విశ్వాసం ఉంటే దేనికి ఆగం? భర్త ఆగమన్నాడని, భార్య ఆగమందని, పిల్లలు ఆగమన్నారని ఏదేదో కారణాలు చెప్పి పనికి మాలిన కారణాల వల్ల ఆగిపోతే నువ్వు పరలోకానికి ఆగిపోతావు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు, రేపు మరణించిన మరుక్షణం ఇవన్నీ మీకు రిపీట్ అయిపోతాయి. ఎన్నెన్ని క్లాసుల్లో ఎన్ని విషయాలు చెప్పామో మొత్తం అర్థమైపోతాయి. అప్పుడు అర్థమైన వ్యర్థమే తప్ప ఎలాంటి ప్రయోజనం మనకు ఉండదు. దేవుడు ఎవరి మొర వింటాడంటే వాక్యానుసారంగా బ్రతికి ఆత్మ సహాయంతో ముందుకు అడుగేసేవారి మొర వింటాడు. కొన్ని సందర్భాల్లో ఆటంకాలు వచ్చినా నువ్వు ఆగిపోయినా వెంటనే మళ్ళీ రెట్టించిన వేగంతో ముందుకెళ్తావే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆగే సమస్య ఉండదు. నా జీవితంలో ఎక్కడా ఇంతవరకు వెనకడుగు వేయలేదు. ముందుకు వెళ్ళే పనిలోనే ఉన్నాను. ఎన్ని విపత్తులు, వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, తెగుళ్లలో కూడా ఉన్న కరోనా సమయంలో కూడా ఆగకుండా అలా పైన సాగుతూనే ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుని మీద విశ్వాసంతో మనం ముందడుగు వేయగలిగితే ఆటంకాలు టెంపరీగా వచ్చినా వాటిలో నుంచి కూడా విజయాన్ని దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే మరింత వినయంగా దేవుని సన్నిధిలో వినయ మనస్కులుగా ఎదగటానికి ఆల్రెడీ వినయము విధేయత ఉండే దేవుడి దగ్గరకు వచ్చాం. వీటిని ఇంకా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పెంపొందించుకుంటాం. యెషయా గ్రంథం ఒక మాట ఉంటుంది, 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను. ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినా సరే వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గాలి వారి వద్దను, దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను. ఎక్కడున్నవాడు ఎక్కడికి వస్తున్నాడంట? పరిశుద్ధ స్థలములో నివసించువాడైనా ఎక్కడికి వస్తాడంట? వినయము గలవారిని మనస్సులోను, దీన మనస్సు గలవారి వద్దను
నివసించుచున్నాను అంటున్నాడు. అంటే అంత గొప్ప స్థాయిలో, అంత ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే వినయ మనస్సు కలిగి ఉంటావో అక్కడ దేవుడు నివసిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు తగ్గించుకున్న వారినే హెచ్చిస్తాడు అనటానికి మనకు నిదర్శనం అండి. దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని దగ్గర తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటి చెప్పాలి? దేవుడు చెప్పిని చేయటమే తగ్గింపు జీవితం అంటేనే. ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నవాడే ఒక పని చెప్పాడు, చేశానంటే ఏంటి అర్థం? చిన్నవాడి దగ్గర కూడా పెద్దవాడు తగ్గించుకున్నాడని అర్థం. అంటే ఒక వ్యక్తి చెప్పిన పని చేస్తే తగ్గించుకోవటం. ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేస్తే మనం దేవుని దగ్గర తగ్గించుకున్న వారు అవుతాం, చేయకపోతే దేవుణ్ణే ధిక్కరించిన వారు అవుతాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుంటే నువ్వు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో దేవుణ్ణి ధిక్కరించావో ఆలోచించుకోండి. నువ్వు ప్రార్థన ఉంది, ఎగ్గొట్టావు, రాలేదు, ఏం చేసినట్టు? పిలుపు పాస్టర్ గారిదా, విశ్వాసిదా, దేవుడిదా? దేవుడు పిలుపునే నువ్వేం చేసావు? భారీ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఇంట్లో పిల్లలు వచ్చి నాకు బాగాలేదు పలానా ట్యాబ్లెట్ దా అంటే మధ్యరాత్రి ఏం చేస్తావు? పరిగెత్తావు. కడుపు నొప్పితో బాధపడుతుంటే అర్జెంటుగా ఆ డబ్బులు లేకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేస్తాం? హాస్పిటల్కి పరిగెత్తాం. మరి దేవుడి పని అంటే వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఏం చేసినట్టు? దేవుడి మాటను ఏం చేసినట్టు? ధిక్కరించినట్టు. దేవుడినే ధిక్కరిస్తే నిన్ను దేవుడు స్వీకరిస్తాడా పరలోకం? ఆయన పరలోకంలో ఉండి ఆయన మనల్ని రమ్మంటున్నాడు పరలోకానికి. కానీ మనం రావాలంటే ఇక్కడేం చేయాలంట? వినయము కలిగిన మనస్సు కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం, తగ్గింపు స్వభావం కలిగి ఉంటేనే ఆయనే మన దగ్గరికి వస్తాడంట. ఆయన మన దగ్గరికి వస్తే ఇంకా మనం ఆయన మాట వెనక ఎవరి మాట వింటాం చెప్పండి? మనల్ని మరింత వినయ మనస్కులుగా చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరలోకం నుంచి తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇదిగో ఆయన ఆత్మను మనలో ఉంచాడు. మనలోనే పరిశుద్ధాత్మను ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ మాటను సైతం మనం ఏం చేస్తున్నాం అంటే ధిక్కరిస్తున్నాం. ఎన్ని విషయాల్లో నువ్వు దేవుని వాక్యానికి అవిధేయంగా బతుకుతున్నావంటే, కార్యక్రమాలు ఒక్కటికి రావటం ఒక్కటే కాదండి, ప్రతి విషయంలో వాక్యం ఎలా చెప్తుంది నేను అలా లేను, వాక్యం ఎలా చెప్తుంది నా ప్రవర్తన ఎలా లేదు, వాక్యం ఎలా చెప్తుంది నా మాట అలా లేదు అని మనం అనుకున్నప్పుడల్లా మనం ఏం చేసినట్టు? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడితే మాటకు తగ్గట్టుగా మన ప్రవర్తన లేకపోతే దేవుని మాటను మనం ఏం చేసినట్టు? ధిక్కరించినట్టు. దేవుని మాటను ధిక్కరించినప్పుడు దేవుడు ఎలా స్వీకరిస్తాడు మనల్ని పరలోకానికి? ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు చెప్పండి? ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? కట్టడలో విధులు ఎందుకు ఇచ్చాడు? పాటించడానికి. పాటించడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి? పాటించడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? పోయిన నష్టం ఏంటి? నరకం పోయింది, పరలోకం వస్తుంది. పైగా భూమి మీద కూడా మన జీవితాలు బాగుంటాయి. దేవుని వాక్యం నువ్వు పాటించడం వలన భూమి మీద అందరికంటే మన జీవితాలు హ్యాపీగా ఉంటాయి. కోట్ల ధనం పెట్టి కొనలేని సంతోషం, ఆనందం, నిద్రను మనం దేవుని వాక్యం పాటించటం ద్వారా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. ఈ ప్రశాంతత లోకంలో దేని వలన రాదు, ఎంత డబ్బు పెట్టినా రాదు. ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చింది. ట్యాబ్లెట్ లేకుండా ప్రశాంతం నిద్ర రావాలంటే, మనసు ఆనందంగా ఉండాలంటే వాక్యానుసారంగా బ్రతికితే చాలు. అలా బ్రతకాలంటే ఖచ్చితంగా దేవునికి లోబడాలి. అందుకే పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, మొదటి పత్రిక. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఏం చేయాలంట? ఏక మనసు. అందరికీ ఒకటే మనసు ఉండాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంట? ఏక మనస్సు ఉండాలి. ఒకరి సుఖ దుఃఖాల్లో, అంటే అవతలవాడు బాధలో ఉన్నాడు, మనం కూడా బాధలో పాలు పంచుకోలేదు. ఏమంటే బంధువుల దగ్గర పంచుకున్నంత బాధ ఆత్మీయ బంధువుల దగ్గర పంచుకోరేంటి? ఇప్పుడు పెట్టింది ఆదరణ కోడిక. ఆదరణ కోడిక అంటే అవతల తల్లిని కోల్పోయారు, సహోదరుని కోల్పోయారు. ఆ సహోదరులు మనం ఏం చేయాలి చెప్పండి? మేము ఉన్నామనే ధైర్యం. నువ్వేం చేయక్కర్లే, అక్కడికి వెళ్ళి
ఇంతమందిని కనిపించినప్పుడు వాళ్ళకి ఏమనిపించి, ఇంతమంది నాకు ఉన్నారని ఒక ధైర్యం వచ్చింది. అది ఆదరణ. ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పొందాలంటే, ఇది మేము రక్త సంబంధుల విషయంలోనే పాలు పొందుతాం, కానీ ఆత్మ సంబంధులు వాళ్ళు మనకు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తే వీళ్ళే కదా రేపు పరలోకం వచ్చేది. రక్త సంబంధులు వస్తారా? నమ్ముకోని వాళ్ళు. వాక్యానుసారంగా బతకని మన బంధువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, కన్నబిడ్డలు కానీ మనతో పాటు వస్తారా పరలోకం? రారు కదా. రాని వాళ్ళ కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతుంటే వచ్చే వాళ్ళ కోసం ఇంకెంత ప్రయాసపడాలి. బయట ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ సుఖ దుఃఖాల్లో పాలు పొందమల్లా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సహోదరులకు, అంటే సంఘ సభ్యులకు ఇవ్వాలి. ఒకరి సుఖములోను దుఃఖములోను పాలు పొందాలి. ఇంకా ఎలా ఉండాలి? సహోదర ప్రేమ గలవారై కరుణా చిత్తులంటే నీ మనస్సులో ఎదుటి వారి మీద ఎప్పుడు కరుణే ఉండాలి. కోపం ఉండకూడదు, ఉగ్రత ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు, ఇవేమీ ఉండకూడదు. కరుణా చిత్తులుగానే ఉండాలి. మరొక విశేషం ఏంటంటే వినయ మనస్కులై ఉండండి. వినయ మనస్కులు అంటే ఎదుటివాడికి రెస్పెక్ట్. ఆడిస్తే నేను ఇస్తా, ఆడిపోతే నేను ఇది మన టైపు కదా. అవతలవాడు నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తాను. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అవతలవాడు నమస్కారం పెట్టలేదు, మనం ఏం చేస్తాం? ఎందుకు పెట్టలేదని అడగాలి. ఏం అగౌరవం ఉంది నాలో, ఎందుకు పాటించలేదు, నువ్వు ఎందుకు పాటించలేదని పెట్టాలి. నువ్వు పెట్టాలి, వాడు పెట్టినా పెట్టకపోయినా. నువ్వు గౌరవిస్తే కదా ఎదుటి వాళ్ళు గౌరవించేది. నువ్వు 10 సార్లు వాడు పెట్టకపోయినా పెట్టావనుకో, ఆడు ఏం చేస్తాడు? ఈసారి నేనే ముందు పెట్టాలని ముందుకు వస్తాడు. అప్పుడు ఆడు పెట్టట్లేదు కాబట్టి నేను బానేసినట్టు ఇద్దరు బానేస్తారు. విభేదం వచ్చిద్దా? కలయిక ఉంటుందా? విభేదమే వచ్చింది. వినయ మనస్కులై ఉండాలంటే దేవుడికి లోబడటం అంటే ముఖ్యంగా ముందు ఎదుటి వ్యక్తికి లోబడాలి. ఎదుటి వ్యక్తిని గౌరవించినప్పుడే దేవుణ్ణి మనం గౌరవించినట్టు. దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను మొదటి పత్రికలు అంటాడు కదా, 5:16. ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:16. 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆజ్ఞలను గైకొనటం అంటే అందులో ఏముంది? దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దానిపైనే ఉంటుంది. సహోదరులు ఒకళ్ళనొకళ్ళు, దానిపైనే ఎవడైనను తన దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగును. తను చూసిన తన సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు అంటున్నాడు. అంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఎదుటి కనపడిన సహోదరుని అవతల వ్యక్తి ప్రేమిస్తేనే ప్రేమించవచ్చా? ద్వేషించినా ప్రేమించాలా? మన అందరం ప్రభువుని ద్వేషించామా? ప్రేమించాం. ఒకప్పుడు ద్వేషించాం. అయినా ప్రభు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. మన ప్రాణాలు పెట్టక్కర్లా, కనీసం సహోదరుడుగా భావించి ఇచ్చే మర్యాద గౌరవం ఇస్తే, ఒక మాట పొల్లెత్తి దూషణ మాట కానీ, అవతల వ్యక్తిని కించపరిచే మాట కానీ, అసభ్యకరమైన మాట కానీ, చతుర్లు కానీ అనకుండా ఉంటే చాలు. ప్రాణాలు ఇచ్చే సంగతి తర్వాత, ప్రాణాలు తీస్తాను తప్ప ఇయ్యంలే, కానీ సహజంగా చెప్తున్నాను. కనీసం అవతల వ్యక్తి బాధపడతాడు ఈ మాట అంటే, అవతల వ్యక్తి అవమానపడతాడనే ఆలోచన కూడా లేకుండా ఉంటే మనం దేవుడిని ఎలా ప్రేమిస్తాం చెప్పండి? దేవుడిని ప్రేమించటం అంటే సహోదరుని ప్రేమించడం. అందుకే అందరూ పాటించవలసింది ఏంటంటే వినయ మనస్కులుగా ఉండాలి. అసలు వినయ మనస్కులుగా ఉండటానికే మనకి పరీక్షలు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? నువ్వు పాటిస్తావా లేదా? పాటిస్తే ఇంకా నువ్వు విధేయుడు అవుతావు. ఇంకా నువ్వు ఎంత విధేయుడు అవుతావో బలిష్టమైన చేతి కింద అణిచేస్తాడు. అణిచేయటం అంటే సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా చెప్పండి? నెత్తి మీద చేయబెట్టి కిందకు ఒత్తేస్తున్నాడు అనుకో బలవంతుడు, ఎట్లా ఉంటుంది? మేకుని భూమిలోకి దిగ్గొడతా ఉంటాం. దిగ్గొట్టినప్పుడు మేకేమంటుంది? మాట ఇస్తే చెప్పండి, ఆహా ఓహో భలే ఉందంటదా? మేకు ఆర్తనాదాలు చేసింది. కొట్టి 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 స్థిరపరిచేస్తాడు. అవసరమైతే మొత్తం తీసి పైకి ఎగరేస్తాడు. మనల్ని కూడా దేవుడు అణిచేస్తున్నాడని బాధపడకూడదు. దీని వెనక దేవుడు ఏదో మేలు దాచిపెట్టాడు. అనుకూల సమయం వచ్చినప్పుడు దేవుడే పైకి లేపుతాడనే ఆలోచనతో అణిగి ఉండిపోవాలి మనం. కొలసీ పత్రిక మరొక వచనం చూద్దాం. 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన వారును వారికి తగినట్టు, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. అవి లేవా మన దగ్గర? వస్త్రాలు ధరించుకుంటున్నాం, కళ్ళజోడు ధరించుకుంటాం, షూ ధరించుకుంటాం, వాచీలు ధరించుకుంటాం, ఉంటే మెడలో నగలు ధరించుకుంటాం. ఇంకా ఆడవాళ్ళు అయితే చేతులకి, కాళ్ళకి, అన్ని అవయవాలకి అన్నీ తగిలించి ధరించుకుంటారు. ధరించుకోవాల్సినవి జాలిగల మనసు, ఇంకా దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. అసలు ఇదే మనకు లేనిది, లాస్ట్దే. వినయం కూడా తక్కువే. అంటే ఎవరికి తగ్గినట్టు అంట ఇది? పరిశుద్ధులను, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు అయిన వారికి తగినట్టు, ప్రియులైన వారికి. అంటే దేవుడికి ఇష్టంగా నువ్వు ఉండాలంటే, నువ్వు దేవుని బిడ్డవై ఉండాలని దేవుడు అనుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇదిగో ధరించుకోవాల్సిన లక్షణాలు ఇవి. ఇందులో ఏ ఆభరణాలు ఉన్నాయి మనకి? జాలిగల మనసు ఉందా? కుంటోని చూస్తేనో, గుడ్డోని చూస్తేనో, కాళ్ళు చేతులు సరిగా లేనివాడిని చూస్తేనో జాలి పడతాం, అది సహజం. ఎవరి పట్ల జాలి పడాలి చెప్పండి? ప్రియుడైన వారిలో బలహీనైన వారి పట్ల జాలి పడాలి. ఈ వాక్యం వీళ్ళకి తెలియలేదే, ఈ వాక్యానుసారంగా ఎలా బ్రతకలేదో వాళ్ళకి రాలేదే. వాళ్ళకి నేర్పిద్దాం. జాలి కలిగితే ఏమైంది? బట్టలు లేనివాడికి జాలి కలిగింది. బట్టలు లేనివాడిని చూస్తే మనకేమనిపించింది? వాడికి బట్టలు ఇవ్వాలనిపించింది. అన్నం లేనివాడిని చూసాం, జాలి కలిగింది. ఏం చేస్తాం? వారికి ఆహారం పెడతాం. మరి వాక్యం లేనివాడిని చూస్తే ఏం చేయాలి? జాలి కలగాలి. జాలి కలిగి వాడికి వాక్యాన్ని పంచాలి. వాక్యం తెలిసినట్టుగా అనిపించి కూడా వాక్యానికి అవిధేయులుగా ఉన్నారు. అలాంటి పట్ల ఏం కలిగి ఉండాలి? జాలి కలిగి ఉండాలి. ఆ విషయాల్లో జాలి కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే అవతల వాళ్ళ నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు మనకు ఎదురైనా ఏం చేయాలి? ఓర్చుకో. నేనే ఓర్చుకోవాలా? అవతలోడు ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. అవతలోడు ఓర్చుకోకపోతే ఆడేళ్ళడు. నీ ఫలం నీకే. ఎవరు చేస్తే వాళ్ళకే వచ్చింది తప్ప అవతలోడు లేడు కాబట్టి నేను కూడా ఉండను అనుకుంటే ఆడితో పాటు నువ్వు కూడా కట్టగట్టుకొని నరకానికి పోవటమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే దేవుని పిల్లలైన వారు, పరిశుద్ధులైన వారు ఎలా ఉండాలంట? జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకున్నప్పుడు మనం దేవుని పిల్లలు అవుతాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే అనుభవంలోకి వెళ్ళినప్పుడు వస్తాయి. భక్తుల చరిత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తాయి. ఏదో చదివేశాం, భక్తుల చరిత్ర చదివేశాం, ఆ పేతురు గారు ఇలా చేశాడు, అబ్రహాం గారు ఇలా చేశాడు, చదివేశాం. కానీ ఆ సీన్లో మనం ఉన్నామనుకో, మనం ఎలా ఉంటాం? ఆ కష్టం, ఆ సందర్భంలో మనం పడుతున్నప్పుడు మనమే అయితే ఎలా స్పందిస్తామని ఆ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో, అందులో ఆ పాత్రలో మనం ఎప్పుడైతే లీనమైపోతామో అప్పుడు ఆ పరిస్థితి మనకు అవగాహన అయింది. వాక్యం చెప్పే విషయంలో కానీ, వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విషయంలో కానీ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పాత్రలోనికి మనం పరకాయ ప్రవేశం చేయగలగాలి. పౌలు గారు ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే, ఇదిగో రంపాలతో కోయబడ్డాడు, వస్త్రాలు లేకున్నాడు, చలికి వణికాడు, ఓడబద్దలైపోయింది, సహోదరుల వల్ల ఇబ్బందులు, ఇవన్నీ చదువుకుంటా పోతే పెద్దగా అర్థం కాదు. అందులో ఒక్క అనుభవం మనకు వచ్చిందనుకోండి, చలితో వణికిపోతున్నాం, సువార్త పనికి వెళ్ళిపోతున్నాం, ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి? గతం రోజుల్లో అయితే బండు చెడిపోయేది, ఎక్కడ పడితే అక్కడ మన వాహనం రిపేర్ వచ్చేది. సహోదరులు తోస్తూ ఉండేవాళ్ళు, ఈ దెబ్బతో ఇక పరిచర్యకే రాకూడదు అనిపించింది అప్పుడు, ఆ తోసి కదా. లేదు మధ్యలో చలికి, ఆకలికి ఇబ్బంది, ఎన్నోసార్లు కొన్ని ప్రాంతాల్లో భోజనాలు కూడా ఉండేవి కాదు. ఇవన్నీ అనుభవించినప్పుడు మనకు అర్థమవుతాయి. ఆ అనుభవంలో నుంచి మనం ఇదిగో ఇలాంటి పాఠాలు నేర్చుకోవాలి. ఆ సందర్భం రాలేదనుకోండి, మనం ఎలా ఉంటుంది? మేము గొప్పగా పరిచర్య, అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని సమస్తం సమకూడి అలా జరుగుతున్నాయి అనుకోండి, మనకి ఈ లక్షణాలు అలవాడవు. ఎప్పుడు వస్తాయి ఈ లక్షణాలు? ఆ సమస్యను మనం ఫేస్ చేసినప్పుడే మనకు వస్తాయి. ఒక మాట చూద్దాం, సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం అనుకుంటా, చూడండి 12వ వచనం, 18, 12.
ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడను. అంటే ఆ సందర్భంలో ఆ సమస్య నీకు రాకముందు, ఒబ్బో నేను వీరుణ్ణి, శూరుణ్ణి, గొప్పోడిని, అన్ని పరిచర్యలు చేసాం, ఇంతమందికి వాక్యం చెప్పాం, ఇవన్నీ చక్కగా చెప్పుకుంటాం, గర్వపడతాం, అతిశయపడతాం. ఎప్పుడు? సమస్య రాకముందు. కానీ ఘనతకు ముందు వినయముండును, ఘనతకు ముందు వినయముండును. అంటే ఆపత్తు రాకముందు గర్వం వచ్చేసిద్ది, మనకి అతిశయం వచ్చిద్ది. మనల్ని ఘనపరచాలి అనుకున్నప్పుడు దేవుడు ముందుగా మనలో ఏం చూస్తాడంట? వినయం. వీడిని హెచ్చించాలి, గొప్పోని చేయాలని దేవుడు అనుకున్నాడు. మనం వినయం లేదనుకోండి, వినయం ఎప్పుడు అవసరం? అవతల మనల్ని కమాండ్ చేసేవాడు, మన మీద అధికారం చెలాయించేవాడు, మన మీద పెత్తనం చేసేవాడు, మనకి శోధన కలిగించేవాడు ఎవడో ఉంటేనే అప్పుడు మనం తగ్గించుకున్నామా లేదనేది అప్పుడు అర్థమైంది. ఈ వినయాన్ని చూసి దేవుడు ఎప్పుడో హెచ్చిస్తాడనమాట. ఆ ఆపత్తు రాలేదనుకోండి, ఆ సమస్య రాలేదనుకోండి, మనం ఏమనుకుంటాం? మనం గొప్పవాళ్ళం అనుకుంటాం. బాగా చదువుకోరు పిల్లలు, అన్నీ నాకు వచ్చులే అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళ బండారం బయటపడిద్దంటే పరీక్ష పెట్టినప్పుడు అప్పుడైద్ది. నాకు వచ్చు అనుకున్నానే. చాలామంది కూర్చుని ఉండేవాళ్ళు అట్ట చెబితే బాగుంటుంది, వాక్యం ఇలా చెబితే బాగుంటుందని చాలా ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పినప్పుడు, ఓ చెప్పటం ఇంత సమస్య, చెప్పేటప్పుడు మనం అనుకున్నవన్నీ గుర్తురావా అని ఎప్పుడు అర్థమైద్ది? చెప్పేటప్పుడు అర్థమైంది. కూర్చున్నప్పుడు అబ్బా ఇలా చెప్తే బ్రహ్మాండంగా ఉండేది నేనైతేనే అనుకుంటాం. అప్పుడు అంతే. ఎందుకు? ఆపత్తు రాలా నీకు. ఇంకా ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పినప్పుడు అప్పుడు ఆ వణుకు, ఆ భయం, ఆ టెన్షన్లో మర్చిపోవటం. అసలు టెన్షన్ లేకపోయినా మర్చిపోయినా అనుకున్నవన్నీ కరెక్ట్గా ప్రజెంటు చేయలేం. ఆ సందర్భం వచ్చినప్పుడు కరెక్ట్గా మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, నోట్లో నుంచి వచ్చే డైలాగు మరొక రకంగా ఉంటుంది. కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలిగిన సామర్థ్యం అనుభవ జ్ఞానం మీద పెరుగుతూ వచ్చిద్దే తప్ప ఒకేసారి మనకి రాదు. ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటేనో, ఎన్నో వాక్యాలు ప్రాక్టీస్ అయితేనో చెప్పటం ఎలాగైతే బాగా వచ్చిద్దో, మనం దేవుల్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని జయించటానికి మనం చూపించాల్సింది ఏంటంటే వినయ మనస్సు, తగ్గింపు స్వభావం, లోబడే తత్వం ఉన్నప్పుడే దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు. అలా హెచ్చించాలంటే ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవటానికే దేవుడు పరీక్షలు పెడతాడు. ఆ తగ్గించుకోవటానికే అపజయాలు ఇస్తాడు దేవుడు. ఇంకా అపజయం వచ్చింది, ఓడిపోయాం కదా అని ఇంకెందుకులే అనుకొని ఆగిపోయామనుకో, మనల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలన్న ఆలోచన దేవుడు ఆలోచన మనం మట్టిపాలు చేసిన వాళ్ళం అవుతాం. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక దేవుడు అపజయాలని పరిశుద్ధులైన వారికి, తన పిల్లలైన వారికి అనుగ్రహించటం వెనుక, అనుమతించటం వెనుక కారణం ఏంటంటే మనల్ని గొప్పవారిగా నిలబెట్టాలి అనే ఆలోచనతోనే ఉన్నాడు. దాన్ని మరింతగా మనం ఇంకా వినయం నేర్చుకొని, ఇంకా వినయ మనస్కులుగా మనం లోబడినప్పుడే ఆ స్థాయిని మనం అందుకోగలుగుతాం. పేతురు గారి జీవితాన్ని చూసాం. ఆయన జీవితంలో అబద్ధమాడిన ఆయన ఆ రోజు ఏమయ్యాడు? తర్వాత ధైర్యంగా బోధించాడు. ఏదైనా సమస్య వస్తే దేవుడికి అప్పచెప్పాడు, దేవుడికి మొరబెట్టాడు. దేవుడు భూమిని సైతం కంపింపజేసి ఎవరి ఆటంకాలు అడ్డులు వచ్చినా సువార్తకు మాత్రం మార్గాన్ని సరళము చేసిన సందర్భం మనం బైబిల్లో చూసాం. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవుని పట్ల, సహోదరుల పట్ల వినయ మనస్కులు అయ్యి ఉంటే ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మరింతగా మనల్ని ఇంకా వినయ మనస్కులుగా తీర్చడానికే దేవుడి పరీక్షలు పెడుతున్నాడని తెలుసుకొని ఆ పరీక్షలో పాస్ అవ్వటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మీ మనస్సు అర్థం చేసుకోవటం చాలా కష్టం. మీ మనస్సు తెలిసినవాడు మాలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆయన సహాయాన్ని మేము కోరుకోగలిగితే, ఆయన సహాయానికి మేము అవకాశం ఇవ్వగలిగితే, ఆయన మీద మేము ఆధారపడగలిగితే మీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ మాకు అర్థమవుతాయి. ఇవనైనా భక్తుల చరిత్రలో ప్రతి భక్తునిలో మీరు విధేయతను చూశారు కనుకనే, వారిలో లోబడే తత్వాన్ని మీరు చూశారు కనుకనే వారిని భక్తులుగా మీరు ఎన్నుకున్నారు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం నిర్ణయించుకున్నారని మీ వాక్యం మాకు తెలియజేస్తుంది.
లేదు మేము సత్క్రియలు చేయకపోయినా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయినా సత్క్రియలు చేయటానికి నేర్చుకోవాలంటే ముందుగా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, విధేయత చూపాలి అని మీరు నేర్పించారు. వినయ మనస్కులుగా మేము ఉన్నప్పుడే మరింతగా వినయ మనస్కులను చేస్తారని, ఈ మధ్యలో మాకు ఆటంకాలు అవరోధాలు వచ్చినా వాటన్నిటినీ దీర్ఘశాంతముతోనూ సాత్వికముతోనూ వినయముతోనూ ఎదుర్కోవాలని, మీకు లోబడితే ఇవన్నీ మాకు సాధ్యమని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వీళ్ళ మాటలు విడిచిపెట్టి ఈ మందిరాన్ని దాటి వెళ్ళే లోపే వారు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మంచి నిర్ణయం తీసుకునే విధంగా వారి హృదయాలను ప్రేరేపించండి తండ్రి. జరిగిపోతున్న కార్యక్రమాలన్నీ ఏదో జరిగిపోతున్నాయి, బతికున్నాం కదా అని నిర్లక్ష్య వైఖరి వహించకుండా మీ పిల్లలు మార్పు చెందటానికి ఇదే అనుకూల సమయం అన్న విషయాన్ని ఎరిగి, రేపేమి జరిగిద్దో మాకు తెలియదు కనుక మేము ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిలాంటి బ్రతుకులో ఉన్నామన్న విషయాన్ని ఎరిగి ఈ క్షణమే సరిచేసుకోవటానికి వారి మనసులను ప్రేరేపించండి తండ్రి. రోజు రోజుకి మీలో విధేయత చూపి ఎదిగే మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, అది ఎలాంటి సమస్య అయినా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆకాశాన్ని భూమిని అందున్న సమస్తాన్ని సృజించగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడుగా మీరున్నారు కనుక ఈ చిన్న చిన్న విషయాలు మీకు చాలా స్వల్పం కనుక తండ్రి, మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. మరింతగా వారు మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, చేసిన మేలును బట్టి మరచుటకు మీరు అన్యాయస్తులు కాదు గనుక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారనే ఆలోచనతో మీ పిల్లలు మీ దగ్గర విధేయులై మీ మాటలు వినే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి, జరగవలసిన ఆరాధన కార్యక్రమాలు కూడా మరి రాత్రికాల సమయం వరకు 2 ప్రాంతాల్లో జరగటానికి మరి ప్రణాళికను సిద్ధపరిచి ఉండగా ప్రతిదీ క్రమంగా మర్యాదగా జరిగించండి తండ్రి. మరి తెచ్చిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే పలహారాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి సంవత్సరం పైగా నాకు ఇచ్చిన మరి ఆ దగ్గుని మీ చిత్తమైతే దాన్ని తీసివేయమని ప్రార్థించినప్పుడు అనేక మంది పరిశుద్ధులు దాని గురించి ప్రార్థించారయ్యా. మరి వారి ప్రార్థన మీరు ఆలకించి నాకు స్వస్థతనిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. కృతజ్ఞతగా పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన ఈ ఫలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. అందులో ఉన్న దోషాన్ని మీ వాక్యంతో ప్రార్థన ద్వారా తీసివేయమని కోరుకుంటూ, తిన్న మీ పిల్లలకు శక్తిని బలాన్ని దయచేయండి. ఆ శక్తిని మీ యొక్క సేవలో వారు వినియోగించడానికి కృప చూపి సహాయం దయచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా తాడిగిరి సంతోష్ కూడా మరి తన జీవితంలో మీరు చేసిన మేళ్ళ నిమిత్తం కృతజ్ఞతగా అల్పాహారాన్ని తీసుకొచ్చారయ్యా. తెచ్చిన అల్పాహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వాక్యం ద్వారా పవిత్రపరచండి. తగిన మేలు ఆ బిడ్డకు అనుగ్రహించమని, ఆ కుటుంబానికి ప్రసాదించమని కోరుకుంటూ, వాటిని కూడా పంచుకొని భుజించుండగా శక్తిని బలాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఆశీర్వాదం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు ప్రేమతో తగ్గింపుతో వందనాలు చెప్పుకోండి.